వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన భారత కార్మికులు 4 నెలల క్రితం కువైట్కు చెందిన ఓ యజమాని దగ్గర హవల్లీ ప్రాంతంలో ఓ హోటల్లో పార్సల్ డెలివరీ పని మీద కువైట్కు వచ్చారు. ఈ కార్మికులకు జీతాలు చెల్లించక అక్కామ కొట్టుక పలు రకాల ఇబ్బందులకు గురికావడం జరిగింది. ఆ సమయంలో మేము సైతం కువైట్ వారిని సహాయం కోరగా సంస్థ అధ్యక్షులు సిద్ధవటం నాగముని తక్షణం స్పందించి వారిని భారత రాయబారి కార్యాలయంకు తీసుకెళ్లి వారు పడుతున్న కష్టాలను అధికారులకు పూర్తిగా వివరించారు. అధికారులు తక్షణం స్పందించి వారికి కావాల్సిన వసతిని సమకూర్చి వారి స్పాన్సర్ దగ్గర నుంచి పాస్పోర్ట్, వీసాలు సేకరించి వారిని ఈరోజు ఇండియాకు పంపారు. ఇందుకు సహకరించిన భారత రాయబార కార్యాలయం అధికారులకు మరియు మేము సైతం సేవా సంస్థ కువైట్ వారికి భారత కార్మికులు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కువైట్కు వచ్చేవారు భారత రాయబార కార్యాలయం ధృవీకరించిన ఏజెంట్ల ద్వారానే రావాలని, దయచేసి మోసపూరిత ఏజెంట్ల ద్వారా రావాలని నాగముని సిద్ధవటం వ్యవస్థాపక అధ్యక్షులు మేము సైతం సేవా సంస్థ కువైట్ తెలిపింది. అందరికీ నమస్కారం. మాది తెలంగాణ. మేము ఒకళ్ళు కేరళ, ఒకళ్ళు కడప, ఒకళ్ళు తమిళనాడు నుంచి వచ్చాము. మేము ఇక్కడ బైక్ డ్రైవర్ అని తీసుకొచ్చారు. 4 నెలల నుండి జీతాలు ఇవ్వలేదు, అకామలు కొట్టలేదు, డబ్బులు కూడా ఏమి ఇవ్వలేదు. మాకు ఇట్లా ఇబ్బంది ఉందని మేము సైతం అని కువైట్ నాగమణి సార్కు కలిసాము. సారు మాకు ఎంబసీలోకి పరిచయం చేయించి లోపలికి తీసుకెళ్ళి సోమ్ సార్కి కల్పించి మాకు ప్రాబ్లాన్ని చెప్పించాడు. చెప్పినాక సోమ్ సారును హంజా సార్ కలిసి మాకు ప్రాబ్లాన్ని సాల్వ్ చేసి కువైట్ దగ్గర నుంచి వెళ్ళి వీసాలు, పాస్పోర్ట్లు ఇప్పించి మేము ఈరోజు పంపించడానికి మమ్మల్ని ఆదుకున్నారు. ఎంబసీ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. ఎంఎస్సీ వాళ్ళకి, మేము సైతం వాళ్ళకి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వెరీ మచ్ అండి. നമസ്കാരം. കേരളാവിലിരിക്കുക. പേര് അനൂപ്. ഇங்கே வந்துட்டு 4 മാസമായി. 4 മാസമായதுக்கப்புறம் நமக்கு அக்காமே ஒன்றும் அடிக்கல. அதுக்கப்புறம் మేము సైతం ప్రెసిడెంట్ నాగమణి అన్న கிட்ட வந்தேன். அதுக்கப்புறம் அண்ணன் கூட்டி சோனு சார் கிட்ட போயிடுச்சு. அப்புறம் எல்லாமே சரியாச்சு. இன்னைக்கு நாட்டிலே கிளம்பிடும். మాకు హెల్ప్ చేసిన కువైట్ ఎంబసీకి ఇండియా తరఫున నుంచి మేము అందరం ధన్యవాదాలు. మేము సైతం తరఫున మేము అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.